హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. ఆఫ్టర్ ఎ సో లాంగ్ టైమ్ బ్రేక్, అంటే 1.5 month అవుతుంది వీడియో తీక. రీజన్ ఏం లేదు, కంటెంట్ లేకుండా వీడియో తీస్తే చూడడానికి ఎవరు ఇష్టపడరు కదా. సో అదనమాట. ఓకే, బ్యాక్ టు ద పాయింట్. టుడే స్పెషల్ మై హస్బెండ్ బర్త్డే. సో నేనేం చేయబోతున్నానో చూపిస్తాను చూడండి. ఈరోజు 27th నైట్ ప్లాన్ ఏంటి అంటే midnight 12 o'clockకి కేక్ కట్ చేయించాలని. ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, అంటే మా మ్యారేజ్ అయ్యి 4 years అయింది, 5th year రన్నింగ్లో ఉంది. ఈ 4 yearsలో నేను అస్సలు సెలబ్రేట్ చేయలేదు. దానికి కూడా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, అందుకని చేయలేదు. లాస్ట్ ఇయర్ చేయాలనుకున్నాను, బట్ ఆల్ ఆఫ్ సడన్ మా అత్తమ్మ హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. సో ఆగస్ట్లో చనిపోయారనమాట. ఇంకా వెంకటేష్ బర్త్డే అయితే సెప్టెంబర్లో. సో చేయలేకపోయాను. దెన్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ డెఫినెట్లీ సెలబ్రేటెడ్ బర్త్డే ఫర్ హిమ్. సో వెంకటేష్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. సో అందుకోసం అయితే ఖచ్చితంగా చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ నాకు ఇదంతా చేయాలంటే నాకు హెల్ప్ అయితే కావాలి ఖచ్చితంగా. నేను ఒక్కదాన్ని అయితే చేయలేను కదా. సో అందుకోసం అయితే మా ఇంటి పక్కన 2 పిల్లలతో హెల్ప్ తీసుకొని కేక్ తెప్పించడం, నాకు ఇంట్లోకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం, గ్రాసరీస్ తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ 2 brothers. ఇవన్నీ వెంకటేష్కి అస్సలు తెలీదు, అండ్ ఇవన్నీ చెప్పినా కూడా ఇష్టపడ్డు. ఎందుకంటే చాలా మొహమాటం. ఒకవేళ చెప్పినా కూడా ఎందుకు ఇదంతా అని అంటాడు. సో అందుకని అయితే బట్ ఐ స్ట్రాంగ్లీ డిసైడెడ్ గైస్, హీ మేక్స్ ఫీల్ హ్యాపీ. అండ్ ఇదంతా చెప్పడంలో మర్చిపోయాను ఏంటంటే, మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ ఇందులో ఫన్నీ థింగ్ ఏంటంటే 12 o'clockకి కేక్ కటింగ్ అని చెప్పే కదా. వెంకటేష్ అయితే నిద్రపోయాడు. నాకు నిద్ర రావడం లేదని మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. కానీ ఏమైందంటే చూస్తూ నిద్రపోయాను. ఆల్మోస్ట్ 11:30 వరకు మేల్కొనే ఉన్నాను. ఎలా నిద్రపోయాను అనేది కూడా అర్థం కాలేదు. కానీ కరెక్ట్గా 11:59కి నా సపోర్టర్స్ చెప్పే కదా, మా బ్రదర్స్, వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్గా, అక్క నువ్వు కాల్ చేయి మేము వస్తాము అని చెప్పారు. కానీ నేను నిద్రపోయా. బట్ వాళ్ళు కాల్ చేయడం వల్లే కేక్ కటింగ్ అయితే జరిగింది. లేకపోతే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎనీవే కేక్ కటింగ్ అయితే చూడండి. కేక్ కట్ చేసేటప్పుడు వెంకటేష్ అంటాడు, నాకు తెలుసు ఏదో చేస్తున్నావు అని అన్నాడు. సో సర్లే, ఏదో చేస్తున్నావు అని తెలుసు కానీ క్లారిటీ లేదు కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పకోడా, పాయసం అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకోటి నాకు బెనిఫిట్ ఏంటంటే వెంకటేష్ బర్త్డే రోజు ఇంట్లో లేడు. అదేంటంటే వాళ్ళ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది. వాళ్ళు చాలా రోజుల నుండి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ అది కూడా వెంకటేష్ బర్త్డే రోజు అయితే సెట్ అయింది, కానీ వాళ్ళకి తెలియదు అనమాట. వెంకటేష్ అయితే అక్కడికి వెళ్ళాడు, ఇంకా ఈవినింగ్ వస్తాడు. ఈవినింగ్ అంటే మన పార్టీ కూడా ఈవినింగే కదా, నో ప్రాబ్లం. ఐ టోల్ యూ గైస్ బిఫోర్, మీకు చెప్పే కదా వాళ్ళ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి తెలియదని. బట్ దే డిడెంట్ నో, బట్ సమ్హౌ దే న్యూ. దే సర్ప్రైజ్డ్ వెంకటేష్ బై కటింగ్ ద కేక్ గైస్. హీ ఈస్ వెరీ హ్యాపీ. అండ్ వెంకటేష్ కేమ్ హోమ్, హీ సెడ్ మీ హౌ దే నో మై ఫ్రెండ్స్ దే వర్ కటింగ్ ద కేక్ అని. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా midnight కేక్ కటింగ్ అయితే ఉంది, చూసేయండి.
అండ్ ఇక్కడతో మిడ్ నైట్ కేక్ కటింగ్ అయితే బాగా అయింది. అండ్ నెక్స్ట్ ఇది 28th డే మార్నింగ్న చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ పకోడా కోసం అయితే మార్నింగ్నే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం అయితే సో ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక పైకైతే వచ్చేసాము. ఇంకా పైన అనమాట సెలబ్రేట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఏంటంటే బర్త్డే బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవాలి కదా. సో అందుకోసం అయితే పైకైతే వచ్చేసాము. సో చూడండి ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో ఏంటో, ఎలా సెలబ్రేట్ చేస్తున్నామని కాదు, బ్యాక్గ్రౌండ్ సెటప్ ఎలా చేస్తున్నామో చూడండి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంతా సెటప్ అయిపోయింది, అంటే ఐ మీన్ బర్త్డే డెకరేషన్, ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. వర్షం ఆశీర్వాదంగా వచ్చేసిందండి. ఎక్కడ స్పాయిల్ అయిపోతుందో అని చాలా అంటే చాలా బాధేస్తూ ఉంది. కానీ కాసేపు కేక్ కటింగ్ అందరూ తినేంత వరకు అయితే కూడా వర్షం అయితే ఆగింది. అబ్బా, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనుకోండి, ఎందుకులేండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది.
వెంకటేష్ బర్త్డే అయితే నాకున్నంతలో ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే చేశాను. ఐ ఫీల్ హీ ఈజ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా బర్త్డే అయితే సెలబ్రేషన్ అంతా అయిపోయాక అందరూ ఫుడ్ తినేసి హ్యాపీగా వెళ్ళారు. అది చాలా సంతోషంగా అనిపించింది. సో ఇఫ్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click the bell icon. And thank you guys, thank you for watching this video. If you want to more videos, please comment me, then I will try.